వుడ్ అనగా చేస్తాను. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వెర్బ్ 1. ప్రజెంట్లోనే మనం ఎప్పుడైనా కానివ్వండి వుడ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ వుడ్ డూ ఇట్, నేను దీనిని చేస్తాను. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ప్రస్తుతం కానీ ఇప్పుడే కాదు కాసేపట్లో ఏదైనా ఒక పనిని చేస్తాను అని తెలియజేయడానికి వుడ్ ప్లస్ వెర్బ్ 1ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ అనగా అలవాటు ఉండేది. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వెర్బ్ 1. పాస్ట్ గురించి మనం వుడ్ని ఉపయోగించడం జరుగుతుంది. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ ప్లే క్రికెట్, నేను వయసులో ఉన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతుండేవాడిని. ఇలా గతంలో ఏదైనా ఒక పనిని చేసే అలవాటు ఉండేది అని తెలియజేయడానికి యూజ్డ్ టు అనే పదానికి బదులుగా మనం వుడ్ ప్లస్ వెర్బ్ 1ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ తిరస్కరించడం. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1. పాస్ట్ గురించి తెలియజేయడానికి వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1ని ఉపయోగించడం జరుగుతుంది. హీ వుడంట్ టాక్ టు మీ, అతడు నాతో మాట్లాడలేదు. రెఫ్యూజ్డ్, ఇలా రెఫ్యూజ్డ్ అనే పదానికి బదులుగా వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1ని ఉపయోగించడం జరుగుతుంది. అనగా ఏదైనా ఒక పనిని ఎదుటి వ్యక్తి మనకు చెప్పినప్పుడు నేను చేయను అని తిరస్కరించడం అనే అటువంటి పదాన్ని ఎవరైనా ఒక వ్యక్తి తిరస్కరించారు, చేయనన్నారు అని తెలియజేయడానికి వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1ని తెలియజేయడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ అనగా దగ్గర ఉంటుంది. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్. దీనిని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్లో ప్రస్తుతం ఇప్పుడే కాదండి కాసేపట్లో ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కార్, మనీ, పెన్, బుక్ ఎక్సెట్రాస్. షీ వుడ్ హ్యావ్ మనీ, ఆమె దగ్గర డబ్బు ఉంటుంది. ఇలా ఏదైనా ఒకటండి కాసేపట్లో ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది, తన దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ని చెప్పడం జరుగుతుంది. వుడ్ బి అనగా ఉంటుంది. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. వుడ్ బిని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. షీ వుడ్ బి హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంటుంది. షీ వుడ్ బి ఇన్ సుద్దపల్లి ఇన్ ఎ వైల్, ఆమె కొద్దిసేపట్లో సుద్దపల్లిలో ఉంటుంది. ఇలా ప్రస్తుతం ఇప్పుడే కాదండి కాసేపట్లో కొంత సమయంలో ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ నౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. యాడ్జెక్టివ్ అంటే నేను ఎగ్జాంపుల్ హ్యాపీ అని ఇచ్చాను. ఇలా హ్యాపీ, సాడ్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి యాడ్జెక్టివ్లో నుండి తెలియజేయడం జరుగుతుంది. అడ్వర్బ్ అని అన్నట్లయితే హియర్ లేదా దేర్, అక్కడ లేదా ఇక్కడ ఉంటుంది అని తెలియజేయడానికి అడ్వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా వుడ్ బి ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ని ప్రజెంట్లో తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ వెర్బ్ 4. వుడ్ బిని రెండవ రకం చూసినట్లయితే ప్రజెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. ఏదైనా ఒక పనిని ప్రస్తుతం కాసేపట్లో చేస్తూ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ వెర్బ్ 4ని ఉపయోగించడం జరుగుతుంది. షీ వుడ్ బి వెయిటింగ్, ఆమె వేచి చూస్తూ ఉంటుంది. ఐ వుడ్ బి వర్కింగ్, నేను పని చేస్తూ ఉంటాను. వుడ్ బి ప్లస్ వెర్బ్ 4ని రెండు రకాలుగా చెప్పొచ్చండి. మొదట మీనింగ్ చూడండి, మీరు వెళ్ళి రండి, నేను కాసేపట్లో ఈ పని చేస్తూ ఉంటాను అంటుంటాం. ఇలా కాసేపట్లో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ వెర్బ్ 4ని మొదటి రకం ఉపయోగించడం జరుగుతుంది. రెండవ రకం ఏంటి అని అన్నట్లయితే మనం డైలీ ప్రతిరోజు 9 o'clockకి మనం ఇంటికి వెళ్తాము. కానీ ఈరోజు మనం బయటకు వచ్చాము, ఇప్పుడు 9 o'clock అవుతుంది. ప్రతిరోజు 9 o'clockకి మన అమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు కూడా ఇప్పుడు 9 అవుతుంది, మనం ఇంటికి వెళ్ళకపోతే మన అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రస్తుతం అండి అక్కడ ఎదురు చూస్తూ ఉందా లేదా అనేది మనకు తెలియదు, కానీ మనం ఒక అవగాహనతో చెప్తున్నాం.
రోజు 9కి మనం ఇంటికి వెళ్ళాము. ఈ రోజు 9 అయిపోతుంది. కాబట్టి మనం ఇంకా ఇప్పటికి కూడా ఇంటికి వెళ్ళలేదు. కాబట్టి ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పద వెళ్దాము అంటుంటాం. ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది అని తెలియజేయడానికి ఏదైనా ఒక పనిని ప్రతిరోజు ఒక సమయానికి ఒక పని చేస్తూ ఉంటే ఈ రోజు కూడా అదే సమయానికి ఆ పని చేస్తూ ఉంటాడు అనే ఒక అవగాహనతో చెప్పడానికి వుడ్ బి ప్లస్ వర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ అనగా చేసి ఉండేవాడిని. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. వుడ్ హ్యావ్ ని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తుంటాం. ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్, నేను దీనిని చేసి ఉండేవాడిని. యు వుడ్ హ్యావ్ మెట్ హిమ్, మీరు అతన్ని కలిసి ఉండేవారు. గతంలో ఏదైనా ఒక పనిని నిజానికి చెయ్యలేదండి కానీ చేసుండేవాడిని అని అంటుంటాం. మీరు చెప్పినట్లయితే నేను చేసుండేవాడిని అంటుంటాం. ఇలా గతంలో ఏదైనా ఒక పనిని చేసుండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బిన్ అనగా చేస్తూ ఉండేవాడిని. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4. వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4ని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ స్టాప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ బిన్ రన్నింగ్, అతడు నన్ను ఆపకపోయినట్లయితే నేను పరిగెత్తుతూ ఉండేవాడిని. యూ వుడ్ హ్యావ్ బిన్ డూయింగ్, మీరు చేస్తూ ఉండేవారు. ఇలా ఏదైనా ఒక పనిని గతంలో ఒక వ్యక్తి ఆపకపోయినట్లయితే చేస్తుండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, నిన్న మీరు నన్ను ఆపి ఉండకపోయినట్లయితే నేను అతనితో మాట్లాడుతూ ఉండేవాడిని, లేకపోతే నేను అతనితో గొడవ పడుతూ ఉండేవాడిని అంటుంటాం. ఇలా కంటిన్యూస్ లో ఏదైనా ఒక పనిని గతంలో చేస్తూ ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బిన్ ఉండేవాడిని. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. వుడ్ హ్యావ్ బిన్ ని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ స్టాప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ బిన్ ఇన్ సుద్దపెల్లి, మీరు నన్ను ఆపకపోయినట్లయితే నేను సుద్దపెల్లిలో ఉండేవాడిని. ముందుగా వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ ని తీసుకుందామండి. నౌన్ అనగా ఏదైనా ఒక ప్రదేశం పేరు లేదా ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశంలో నేను ఉండేవాడిని గతంలో అండి మీరు చెప్పినట్లయితే నేను అక్కడే ఉండేవాడిని అంటుంటాం. ఇలా అక్కడే లేదా ఇక్కడే అని తెలియజేయడానికి అడ్వర్బ్ ని తెలియజేయడం జరుగుతుంది. హియర్ లేదా దేర్ అనే పదానికి. లేదా ఏదైనా ఒక ప్రదేశం చెప్పి మీరు నాకు చెప్పినట్లయితే నేను సుద్దపెల్లిలో ఉండేవాడిని, మీరు నాకు చెప్పలేదు, నేను అక్కడ ఉండలేదు. ఇలా ఏదైనా ఒక ప్రాంతం పేరు చెప్పి ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రాంతంలో ప్రదేశంలో ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ ఎంబీబీఎస్ హీ వుడ్ హ్యావ్ బిన్ ఏ డాక్టర్, అతడు ఎంబీబీఎస్ చదివినట్లయితే అతడు డాక్టర్ అయ్యి ఉండేవాడు. ఇలా వుడ్ హ్యావ్ బిన్ తర్వాత నౌన్ ప్లేస్ లో ప్రదేశం పేరు ప్రాంతం పేరు అన్నాను, దానికి బదులుగా మనం వృత్తి పేరును కూడా చెప్పడం జరుగుతుందండి. ఇలా డాక్టర్ అయ్యి ఉండేవాడిని, టీచర్ అయ్యి ఉండేవాడిని, ఇంజనీర్ అయ్యి ఉండేవాడిని అని అంటుంటాం. ఏదైనా ఒకటి వృత్తి పేరు చెప్పి అయ్యుండేవాడిని నిజానికి కాలేదండి కానీ అయ్యుండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ ని ఎలా వాడాలో చూసాము. ఇప్పుడు వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ యాడ్జెక్టివ్ తో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ స్కోల్డెడ్ హిమ్ హీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, ఆమె అతన్ని తిట్టకపోయినట్లయితే అతడు సంతోషంగా ఉండేవాడు. ఇలా ఏదైనా ఒక పనిలో సంతోషంగా ఉండేవాడు లేదా బాధగా ఉండేవాడు లేదా అందంగా ఉండేవాడు అంటుంటాం. నిజానికి లేరు అండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను నిన్న ఎగ్జామ్ ని పాస్ అయి ఉన్నట్లయితే నేను సంతోషంగా ఉండేవాడిని, ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, నేను నిన్న సంతోషంగా లేను. ఇలా ఏదైనా ఒకటి సంతోషంగా ఉండేవాడిని, బాధగా ఉండేవాడిని, అందంగా ఉండేవాడిని, ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి హ్యాపీ, సాడ్, వెల్, బ్యూటిఫుల్, గ్లామరస్ ఇలాంటి పదాలతో మనం ఏదైనా ఒకటి అంటే ఉండేవాడిని, సంతోషంగా కావచ్చు బాధగా కావచ్చు ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ యాడ్జెక్టివ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ హ్యాడ్ అనగా దగ్గర ఉండేది.
సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్. వుడ్ హ్యావ్ హ్యాడ్ ని మనం ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు వర్క్ ఆన్ సండే ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ మనీ. గత ఆదివారం రోజున నేను పనికి వెళ్ళినట్లయితే నా దగ్గర కొంత డబ్బు ఉండేది. అనగా గతంలో నేను గత ఆదివారం రోజున నేను పనికి వెళ్ళినట్లయితే ఆ రోజు నా దగ్గర కొంత డబ్బు ఉండేది. నిజానికి నేను పనికి వెళ్ళలేదు కాబట్టి ఆ రోజు నా దగ్గర డబ్బు లేదు. ఇలా ఏదైనా ఒకటి గతంలో నా దగ్గర ఉండి ఉండేది కానీ నిజానికి లేదు కానీ ఉండి ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ హ్యాడ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. నేను నౌన్ స్థానంలో కేవలం మనీ అనే పదాన్ని తీసుకున్నాను. ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా చెప్పొచ్చండి. పెన్ కావచ్చు, కార్ కావచ్చు, మనీ కావచ్చు, హౌస్ కావచ్చు, లేకపోతే బుక్ కావచ్చు. ఇలా ఏదైనా ఒకటి గతంలో మన దగ్గర కలిగి ఉండేది లేదా మన దగ్గర ఉండి ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది.